నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు అద్భుతవంతంగా లాభదాయకమైనటువంటి రోజుగా రేపటి రోజు అనేది ఉండబోతోంది. మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు చక్కటి లాభం అనేది పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు అనుకుంటున్న పనులన్నిటినీ కూడా సమయానికి పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు పెండింగ్ పడినా కూడా వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రేపటి నుండి కూడా వృషభ రాశి వారికి కొత్త పరిచయం పెరిగే అవకాశం ఉండబోతోంది. కెరియర్ పరంగా కూడా మీకు మంచి మేలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక అలాగే సామాజిక సమావేశాలలోనూ మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉద్యోగులకు మీరు పనిచేస్తున్నటువంటి పని ప్రదేశంలో చక్కటి పేరు పొందుతారు. అలాగే మీ పై అధికారులతోని కూడా గొప్ప ప్రశంసలను మీరు అందుకుంటారు. అదేవిధంగా రేపు మీరు ఎవరితో మాట్లాడుతున్నా కానీ కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చే పనులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున వీరికి మంచి లాభదాయకంగానే ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి దూరం అవుతాయి. ఇక దాంపత్య జీవితం కూడా సంతోషంగా మారుతుంది. సంతాన ప్రాప్తి కోసం వైద్యపరంగా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. ఇక వృషభ రాశి వ్యక్తులకి ఒక శుభవార్త మీరు వినే అవకాశం కనబడుతోంది. మీ అంతా కూడా మీ కుటుంబం అంతటికి కూడా మిమ్మల్ని ఆనందింపబరిచేలా చేస్తోంది ఈ శుభవార్త. ఇక ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఖర్చులను మీరు అధిగమిస్తారు. ఒక ప్రణాళికతో కూడా మీ డబ్బులను ఖర్చు చేస్తారు. దానివలన మీ యొక్క ధనం అనేది ఎక్కువగా ఖర్చవ్వదు. ఇక వ్యాపారస్తులకి కూడా మీ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుంది. అలాగే మీ బిజినెస్కి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నము చేస్తారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. దూరమైనటువంటి మీ స్నేహితుల నుండి కూడా మీకు ఫోన్ కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ కుటుంబంతో నవ్వుతూ మాట్లాడాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున లక్ష్మీదేవిని స్మరించండి. మీకు అంతా కూడా శుభ ఫలితాలే పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.